చెడు మీద మంచి విజయం అనేది రావణ సంహారంతో మనకు తెలుస్తుంది. రావణ దహనం జరుగుతుంది. మరి ఆ దహనం కూడా కనుగొని చేస్తూ ఉంది. చూడండి, రావణ కాష్టం ప్రవృత్తుంది అంటుంటారు కదా. రావణుని యొక్క కాష్టం ఇప్పుడు ప్రవృత్తుంది. మనకి అన్ని మంచి రోజులే. రావణ దహనం తర్వాత అన్నీ మంచి రోజులే. ఎందుకంటే చెడు ఇతరుతో నశించిపోయింది. అయితే ఇక్కడ కూడా ఒక మంచి విషయం చెప్పాలి. రాముడు విభీషణుడిని ఆయన ఉత్తరక్రియలు జరపమని చెప్పేసి నీకు సోదరుడు అని చెప్తాడు. రాముని యొక్క ఆదేశంతోనే రావణునికి ఉత్తర కర్మలు చేస్తాడు విభీషణుడు. అది రాముని యొక్క గొప్పదనం. రావణ సంహారం చేసినటువంటి శ్రీరామచంద్రమూర్తిని ఒకసారి మనమందరం కూడా మనసారా స్మరించుకొని ఆయన ఆశీస్సులకు మనమంతా కూడా